వెల్కమ్ టు తెలంగాణ సాఫ్ట్వేర్ ఫార్మర్. ఈ వీక్ మన వీడియో వచ్చేసి పసుపు హార్వెస్ట్ ప్లస్ దాన్ని ప్రాసెస్ చేసిన విధానము. మీకు ఇంతకుముందు వీడియోస్లో చెప్పినట్టు మనం పసుపు పండ్ల చెట్లకు మధ్యలో ఏదైతే 8 feet గ్యాప్ వదిలిపెట్టామో ఆ గ్యాప్స్లో వేసాము. సపరేట్గా ప్లేస్ వదిలిపెట్టి ఆ ప్లేస్లో మాత్రం వేయలేదు, ఈ గ్యాప్స్లోనే వేసుకుంటూ వెళ్ళాము. మనం వేసిన పసుపు అప్పుడు 3 kgs అరౌండ్ ఉంటుంది. 3 kgs కంటే కొంచెం తక్కువ ఉంటుంది, కానీ ఎక్కువైతే కాదు. మనం జూన్ జూలై ఆ టైంలో జూలైలో వేసాము. జూలైలో పసుపు వేసాము. ఇప్పుడు కొంచెం మాకు లాస్ట్ వీక్ వీడియోలో చెప్పినట్టు ఆకులు కొంచెం ఎండిపోయినట్టు అలా కనిపిస్తూ ఉంటే అది రైట్ టైం. యాక్చువల్గా అది కూడా జనవరి ఫిబ్రవరి టైంలోనే హార్వెస్ట్ చేస్తారు పసుపు ఎవరైనా కూడా. అదే టైంలో ఆ ఆకులు కూడా అలానే అయ్యాయి. సో చూద్దామని లాస్ట్ వీక్ కొంచెం ఒక 2 చెట్లు తీసి చూసాం కదా. సో పర్లేదు అయింది, కానీ ఇంకొంచెం లావు అవుతాయేమో, ఇంకొంచెం లేకపోతే మేమే తొందరపడుతున్నామేమో, బెటర్ అవుతాయేమో అని చెప్పి ఉంచాము. కానీ లేదు, ఇంకో వీక్ వచ్చేసరికి ఆ చెట్లు ఇంకొంచెం ఎండిపోయి ఇంకొన్ని చెట్లు అయితే మొత్తానికి అసలు అక్కడ ఒక చెట్టు ఉందా అని కూడా మాకు తెలియనంతగా మొత్తం ఎండిపోయింది కంప్లీట్గా. సో ఇంకా హార్వెస్ట్ చేయొచ్చు అనుకొని ఈ వీక్ దానికి హార్వెస్ట్ చేసాము. హార్వెస్ట్ చేసిన తర్వాత దాని ప్రాసెస్ ఏం చేయాలి, ఏంటి, ఎలా హార్వెస్ట్ చేసాము, ఎంత పసుపు వచ్చింది అన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. యాక్చువల్గా ఈ హార్వెస్ట్కి మేము పిల్లలు అందరూ కూడా చాలా ఎక్సైట్మెంట్తో వెయిట్ చేసాము. లాస్ట్ టైం గ్రౌండ్ నట్స్ హార్వెస్ట్ చేసినప్పుడు ఏదైతే ఎక్సైట్మెంట్ ఉందో దీనికి కూడా అదే ఎక్సైట్మెంట్. ఎందుకంటే ఇవన్నీ కూడా భూమి లోపల అవుతాయి, పైన అవ్వవు, కాబట్టి మనకు తెలీదు. హార్వెస్ట్ చేసినప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది ఎంత అయిందా అన్నది. సో ఆ ఎక్సైట్మెంట్ అయితే హార్వెస్ట్ చేసేంతవరకు కంటిన్యూ అవుతుంది అలాంటి వాటికి. సో హార్వెస్ట్ చేసినప్పుడు పిల్లలు బాగా హెల్ప్ చేశారు. ఒకళ్ళు గడ్డపారతో దాన్ని మొత్తం తీసేసి పసుపుని అక్కడ పక్కన వేసుకుంటూ వెళ్తే పిల్లలు ఆ పసుపుని తీసుకెళ్ళి ఒక చోట కలెక్ట్ చేసి పెట్టడంలో హెల్ప్ చేశారు. ఒక హాఫ్ డే పట్టింది మాకు పసుపు అంతా హార్వెస్ట్ చేయడానికి. ఎందుకంటే యూజువల్గా మనం టెర్రస్ గార్డెన్లో కానీ ఎక్కడైనా టబ్లో వేసుకుంటే కొంచెం లూజ్ మట్టిలో వేస్తాము, హార్వెస్ట్ చేయడం ఈజీ అనిపిస్తుంది. ఇది అలా కాదు. ఫస్ట్ టైం మేము నేలలో వేసినప్పుడు చూడ్డము, అది కూడా మనది నల్లరేగడి కాబట్టి కొంచెం గట్టిగా పట్టేసినట్టు అనిపించింది నాకు. సౌడు భూమిలో ఇంకొంచెం గట్టిగా ఉంది, గడ్డపారతో చేసి తీయాల్సి వచ్చింది. సో హార్వెస్ట్ చేయడానికి హాఫ్ డే టైం పట్టింది. హాఫ్ డే తర్వాత బ్రేక్ తీసుకున్నాము, లంచ్ చేసాము. లంచ్ చేసి వచ్చి మళ్ళీ మళ్ళీ ఆ పసుపుని చెట్ల నుంచి వేడి చేయడానికి కూర్చున్నాము. నేను, మా అత్తయ్య, అక్కడ ఉన్న వాళ్ళు, పిల్లలు, మా హస్బెండ్ అందరం కలిసి కూర్చున్నాము. అందరం కలిసి కూర్చొని దాన్ని ఆ చెట్ల నుంచి వేడి చేయడానికి ఇంకో హాఫ్ డే పట్టిందని చెప్పుకోవచ్చు. యాక్చువల్గా మొత్తం దాన్ని క్లీన్ చేసేసి కొంచెం అలా ఆరనివ్వడానికి అలా వేసేసాము. సో ఏదైతే పసుపు మొత్తం హార్వెస్ట్ చేసామో ఆ పసుపులో కొన్ని రూట్ ఉన్నాయన్నమాట. దాని నుంచి రూట్ స్ప్రెడ్ అయి ఉంటుంది కదా, ఆ రూట్ స్ప్రెడ్ అయిన పసుపుని
మొహానికి పెట్టుకోవడానికి పచ్చి పసుపు అనేది అలాంటి వాటికి యూస్ చేస్తారు మొహానికి పెట్టుకోవడానికి. ఏదైతే ఈ సైడ్కి వచ్చాయో ఈ కొమ్ములు ఇవి మనం కర్రీస్లో వేయడానికి కూరల్లో వేయడానికి యూస్ చేయొచ్చు. సో ఆ రెండు సపరేట్ చేసాము. ఆ రెండు సపరేట్ చేస్తేనే ఓన్లీ ఈ పసుపు మాత్రమే ఏదైతే కొమ్ములు ఉన్నాయో ఆ కొమ్ములు మాత్రమే ఒక బ్లాక్ టబ్ ఒక బకెట్ నిండా వచ్చాయి. దాన్ని కంప్లీట్గా నీళ్ళలో ఫుల్గా క్లీన్ చేసి ఆరబెట్టాము. ఆరబెట్టిన తర్వాత దాన్ని అలానే తీసుకెళ్ళాము ఇంకింటికి. అలా తీసుకొచ్చిన దాన్ని మళ్ళీ ఇంటికి వచ్చి ప్రాసెస్ చేసాము. పసుపు ప్రాసెసింగ్ అనేది ఫస్ట్ టైం మేము టెర్రస్ గార్డెన్లో వేసినప్పుడు నేను ఇలానే యూట్యూబ్లో చూసి తెలుసుకొని అందరినీ కనుక్కొని అప్పుడు ప్రాసెస్ చేశాను కాబట్టి ఇప్పుడు నాకు కొంచెం ఈజీ అయిపోయింది. ఏదైతే కొమ్ములు మనం కర్రీస్లో వేయాలి అనుకుంటామో పసుపు దాన్ని ఉడకబెట్టి ప్రాసెస్ చేయాలి. ఏదైతే మొహానికి పెట్టుకోవాలి అనుకుంటామో దాన్ని ఓన్లీ కట్ చేసి ఎండబెట్టేసి కంప్లీట్గా డ్రై అయ్యాక పట్టించుకోవాలి. ఏదైతే కర్రీస్లో వేస్తామో దాన్ని ఉడకబెట్టేసి ఎండలో వేయాలి. ఉడకబెట్టి ఎండలో వేసిన తర్వాత కూడా అది చాలా టైం తీసుకుంటుంది యాక్చువల్గా. బయట అయితే ఏం చేస్తారో అలా ఎండలో వేసిన దాన్ని వాళ్ళు ఎక్కడ కూడా నేను క్లీనింగ్ ప్రాసెస్ చూడలేదు బయట చేసే వాళ్ళలో. వాళ్ళు ఎలా అయితే హార్వెస్ట్ చేసారో తీసుకెళ్ళి అలానే ఉడకబెడతారు. ఉడకబెట్టిన తర్వాత అలానే ఎండలో వేసేస్తారు కింద. దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ పాలిష్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ క్లీన్ చేయలేదు కాబట్టి ఆ ఫస్ట్ లేయర్స్ పోవడానికి పాలిష్ చేసి ఆ తర్వాత దాన్ని పట్టిస్తారనమాట. ఇక్కడ మేమైతే బాయిల్ చేసాం. బాయిల్ చేసి ఎండకి వేసిన అవి చాలా లావు ఉన్నాయి కదా ఎండడానికి టైం తీసుకుంటుందని చెప్పి దాన్ని మళ్ళీ చేత్తోనే వేసి చేసామన్నమాట. సో అందరికి ఒక డౌట్ వస్తుందేమో బాయిల్ చేస్తే ఏ టైం వరకు బాయిల్ చేయాలని. యూజువల్గా అయితే 40 to 1 hour బాయిల్ చేస్తాం మనము. ఆ 40 to 1 hour అనేది కూడా ఎప్పుడు తీయాలి అన్న ఎగ్జాక్ట్ టైం ఎలా తెలుస్తుందంటే పసుపుని మనం మధ్యలోకి ఇలా విరిస్తే ఆ మధ్యలో ఇలా లైన్స్లా రావాలి, గమ్ లైన్స్లా రావాలి. సో అవి వచ్చినప్పుడు మనం దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం నీళ్ళు వంపేసి ఎండలో వేసుకోవచ్చు. ఎండలో వేసింది కూడా మాకు టైం పడుతూ ఉంటే మేము మళ్ళీ కూర్చొని రోజు కొంచెం చేత్తోనే తెంపామన్నమాట. యాక్చువల్గా మీకు చెప్పడమే మర్చిపోయాను పసుపు ఎంత అయింది అన్నది. ఏదైతే పసుపు మనం రూట్ది ఉందో అది మాకు 5 kgs అయింది. ఏదైతే ఈ కొమ్ములు ఉన్నాయో ఇవి మొత్తం 30 kgs అయ్యాయి. అంటే మనం 3 kgs పసుపు వేస్తే మనకి 35 kgs పసుపు వచ్చిందనమాట. ఆ 35 kgsలో 5 kgs సపరేట్గా కట్ చేసి పచ్చివి ఎండబెట్టాము, ఇది బాయిల్ చేసి ఎండబెట్టాము. సో ఆ 5 kgs పసుపు పట్టిస్తే 2 kgs అయింది. సో అది ఫేస్కి పెట్టుకునే పసుపు కదా, అందరూ ఇంట్రెస్ట్గా అడిగారు. సో రిలేటివ్స్లో ఇవ్వాలని నేను కూడా ఫస్ట్ నుంచే అనుకున్నాను. ఎందుకంటే ఏది హార్వెస్ట్ చేసినా ఏదైనా బల్క్ అమౌంట్లో వస్తే కొంచెం ఇవ్వాలి అనిపిస్తుంది. సో ఇది కూడా ఫేస్కి పెట్టుకునే పసుపు 5 kgs ఎండబెడితే మాకు 2 kgs అయింది. ఆ 2 kgsని చిన్న చిన్న ప్యాక్స్ చేసి అందరికీ ఇచ్చామన్నమాట రిలేటివ్స్లో.
ప్లస్ ఏదైతే ఈ పసుపు ఉందో 30 kgsది అది ఉడకబెట్టి ఎండబెట్టిన తర్వాత 6 kgs అయింది. 6 kgs పట్టించాము. సో 6 kgs పసుపు ఇప్పుడు మన దగ్గర ఉంది అంటే నేను చెప్పినట్టు మనం ఇయర్కి సరిపడా గ్రాసరీ మాకు రావాలి అనుకున్నాము. సో అలాంటి దాంట్లో ఇప్పుడు పసుపు నేను అసలు కొననవసరం లేదు ఒక 6 సంవత్సరాల వరకు. చాలా హ్యాపీ ఈ హార్వెస్ట్తో. ఏదైతే మధ్యలో ఉన్న ప్లేస్ కూడా వేస్ట్ అవ్వకుండా యూటిలైజ్ చేసుకుంటే ఇన్ని సంవత్సరాలకు సరిపడా ఒక గ్రాసరీ తీసుకోగలమని ఒక హ్యాపీనెస్. Please share your feedback and please like and subscribe to our channel. Thanks for watching the videos.